వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను వెబ్ డెవలప్మెంట్ విత్ పైథాన్ అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో పైథాన్ యూజ్ చేసుకొని పైథాన్ లైవ్ యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ ఎలా చేస్తాం, సో అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఓకేనా. సో ఫస్ట్ అన్లాకింగ్ వెబ్ డెవలప్మెంట్ విత్ పైథాన్ అండి. సో పైథాన్ అనేది ఒక హై లెవెల్ అండ్ ఇంటర్ప్రిటెడ్, తర్వాత ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఏంటంటే హై లెవెల్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇంటరాక్టివ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండి. ఇట్ ఈస్ గ్రేట్ చాయిస్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇది చాలా మంచి చాయిస్ అండి వెబ్ డెవలప్మెంట్ కోసం పైథాన్ అనేది. ఓకే, తర్వాత వచ్చేసి వై చూస్ పైథాన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. సో మరి ఎందుకు మరి పైథాన్ని చూస్ చేసుకోవాలంటున్నామంటే, మనం పైథాన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, సింటాక్స్ ఈజీగా ఉంటుంది, ఈజీ టు లర్న్ అండి, రీడబుల్ అంటే అందరు చదవగలుగుతారు. తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ మెయింటెనెన్స్ యొక్క కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ నాన్ ఐటీ స్టూడెంట్ కూడా నేర్చుకునేటట్టు ఉంటుంది. తర్వాత పైథాన్ సపోర్ట్స్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. పైథాన్ ఏం సపోర్ట్ చేస్తుంది? పైథాన్ సపోర్ట్స్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ విచ్ ఎంకరేజెస్ ప్రోగ్రామ్ మాడ్యులారిటీ అండ్ కోడ్ రీయూస్. సో ఇదేం ఎంకరేజ్ చేస్తుంది? ప్రోగ్రామ్ మాడ్యులారిటీని ఎంకరేజ్ చేస్తుంది, అదేవిధంగా కోడ్ రీయూస్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు డిజాంగో పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్. సో మనకు ఏంటి, పైథాన్ని జాంగో ఫ్రేమ్వర్క్తో మనం బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తాం. ఓకే, HTML CSS జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లోకి వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక ఫ్రేమ్వర్క్ కావాలి. ఇక్కడ నేను పైథాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పైథాన్ విత్ జాంగో ఉంటుంది, పైథాన్ విత్ ఫ్లాస్క్ ఉంటుంది. సో పైథాన్ విత్ జాంగో చూద్దాం. సో జాంగో ఈజ్ ఏ హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ దట్ ఎంకరేజెస్ ర్యాపిడ్ డెవలప్మెంట్. సో జాంగో అనేది ఒక హై లెవెల్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇది ఏం ఎంకరేజ్ చేస్తుంది? ర్యాపిడ్ డెవలప్మెంట్ అండ్ క్లీన్ అండ్ ప్రాగ్మాటిక్ డిజైన్. సో మంచిగా మనకు ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంటుంది, మంచి క్లీన్ అండ్ ప్రాగ్మాటిక్ డిజైన్ వేలో మనం ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బిల్ట్ బై ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్. ఇది ఎవరు? ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్. తర్వాత ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ మచ్ ఆఫ్ ది హజిల్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. సో ఇదంతా కూడా వెబ్ డెవలప్మెంట్ సంబంధించి బాగా కేర్ చేస్తుంది. సో ఇవన్నీ జాంగో ఫ్రేమ్వర్క్ బాగుంటుందండి. బ్యాక్ ఎండ్లో మీరు పైథాన్ విత్ జాంగో కూడా వర్క్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఫ్లాస్క్ చెప్పాను కదా, పైథాన్ విత్ ఫ్లాస్క్ కూడా చేసుకోవచ్చు. ఏదో ఒకటి మీరు నేర్చుకుంటే సరిపోతుంది, పైథాన్ విత్ జాంగోనా లేకపోతే పైథాన్ విత్ ఫ్లాస్కా. సో మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్ అండి ఇది. సో మనకు ఫ్లాస్క్ ఈజ్ ఏ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్ రిటర్న్ ఇన్ పైథాన్. సో ఇది రిటర్న్ ఇన్ పైథాన్. సో ఫ్లాస్క్ ఈజ్ ఏ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఏ మైక్రో ఫ్రేమ్వర్క్. ఇది క్లాసిఫైడ్ యాజ్ ఏ మైక్రో ఫ్రేమ్వర్క్ బికాస్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ పర్టికులర్ టూల్స్ ఆర్ లైబ్రరీస్. సో ఎందుకోసం మరి ఇది మైక్రో ఫ్రేమ్వర్క్? బికాస్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ పర్టికులర్ టూల్స్ ఆర్ లైబ్రరీస్. దీనికి ఎలాంటి లైబ్రరీస్ కావచ్చు, టూల్స్ కానీ అవసరం లేదు. తర్వాత ఇట్ హ్యాస్ నో డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేయర్. సో దీనికి ఎలాంటి డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేయర్ లేదు. ఫామ్ వ్యాలిడేషన్ ఆర్ ఎనీ అదర్ కాంపోనెంట్స్. సో ఆర్ ఎనీ అదర్ కాంపోనెంట్స్ కూడా కావచ్చు. ఇట్ హ్యాస్ నో డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ లేయర్ డైరెక్ట్ ఉంటుంది. ఫామ్ వ్యాలిడేషన్. తర్వాత ఎనీ అదర్ కాంపోనెంట్స్ వేర్ ప్రీ ఎగ్జిస్టింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ప్రొవైడ్ కామన్ ఫంక్షన్స్. సో ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేటివి మనకు కామన్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. తర్వాత చివరగా పైథాన్ వర్సటాలిటీని వెబ్ డెవలప్మెంట్ చూస్తే, పైథాన్ ప్రొవైడ్స్ ఏ వేరియస్ ఆప్షన్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. సో పైథాన్ అనేది వేరియస్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది మనకు వెబ్ డెవలప్మెంట్లో. ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ జాంగో అండ్ పిరమిడ్. తర్వాత మైక్రో ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ ఫ్లాస్క్ అండ్ బాటిల్ కావచ్చు. అడ్వాన్స్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ ప్లోన్ అండ్ జాంగో CMS. సో మనకు ఫ్రేమ్వర్క్స్ అంటే జాంగో అండ్ పిరమిడ్ కావచ్చు. మైక్రో ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఫ్లాస్క్ అండ్ బాటిల్ కావచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ ప్లోన్ అండ్ జాంగో CMS కూడా కావచ్చు. తర్వాత పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ సపోర్ట్స్ మెనీ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ అనేవి చాలా ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేస్తాయి. HTML అండ్ XML కావచ్చు. మనం కంప్యూటర్ నెట్వర్క్స్ చదివినప్పుడు అర్థం మీకు ఇవన్నీ వస్తుంటాయి. మనకు ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అప్పుడు చదువుతూ ఉంటారు మీరు. HTML అండ్ XML, తర్వాత JSON, తర్వాత ఈమెయిల్ ప్రాసెసింగ్ అంటే SMTP అవి ఉంటాయండి, SMTP సంబంధించినవి. తర్వాత FTP, తర్వాత IMAP అండ్ అదర్. సో ఇదండి మన పైథాన్ యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ చేస్తాం. వెబ్ డెవలప్మెంట్ విత్ పైథాన్ ఇలా జాంగో ఫ్రేమ్వర్క్, తర్వాత ఫ్లాస్క్, తర్వాత ఏమేమి అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. మీకు కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కోర్సు యొక్క డీటెయిల్స్, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.